ఇది మీ విశ్వసనీయ వార్తా వేదిక DTV తెలుగు న్యూస్. ప్రగడవరం గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో పల్లెనిద్ర కార్యక్రమం. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా కొత్త చట్టాలు, సైబర్ నేరాలపై గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో దొంగతనాలు నిరోధించడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ టి క్రాంతి కుమార్ సూచించారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ మాట్లాడుతూ సర్కిల్ పరిధిలో నేరాలు అదుపులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండి హెల్మెట్ ధరించాలని సూచించారు. సైబర్ మోసాలకు గురి కాకుండా అందరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఎస్ఐ సతీష్ కుమార్ మాట్లాడుతూ గ్రామంలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించడానికి గ్రామస్తుల సహకారం అవసరమన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపే వారికి అపరాధ రుసుము వేయకుండా హెల్మెట్లు కొని ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. 18 సంవత్సరాలు నిండని బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడితే 8 సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. గ్రామంలో యువకులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా పెద్దలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రగడవరం తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు ఎర్రంపల్లి సొసైటీ చైర్మన్ తాళ్లూరి చంద్రశేఖర్ రెడ్డి, చిన్నబాబు, చిలుకూరి శ్రీనివాసరెడ్డి, ప్రగడవరం జనసేన చంద్రబాబు, మాజీ సర్పంచ్ తొమ్ముండ్రు రామారావు, భీమిరెడ్డి వీర వెంకట సత్యనారాయణ రెడ్డి, టీడీపీ నియోజకవర్గ క్లస్టర్ బుద్ధాల నాగు, కొమ్ము తిరుపతిరావు, బేతి నాగేష్, బేతి లక్ష్ముడు తదితర గ్రామస్తులు పాల్గొన్నారు. అలాగే మాలో ఉన్నటువంటి ఆలోచనతోటి కార్యక్రమం పెట్టిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏదైనా ఒక 2 విషయాలు మరి మాజీ సర్పంచ్ రామారావు గారిని చంద్రబాబు అందరికీ నమస్కారం అండి. మన సిఐ గారికి, ఎస్ఐ గారికి, ఇక్కడ వచ్చినటువంటి ప్రయాణంలో మేజర్ సమస్య అంటూ ఉంటే సాయంత్రం 6 to 7 అది పామాయిల్ లారీలు, కొట్లు ముందు పళ్ళు. థ్యాంక్ యూ. సత్యనారాయణ గారు, వేదిక అలంకరించిన సిఐ గారికి, గ్రామ పెద్దలకు, అలాగే ఇక్కడ వచ్చిన అందరికి కూడా ముందుగా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీకు నమస్కారాలు. ఇప్పుడు ఈ గ్రామస్తులు చెప్పినట్టు ఇక్కడ కొంతవరకు ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది. ఈ పామాయిల్ లారీలు వచ్చినప్పుడు ఈవినింగ్ టైము పీక్ అవర్స్లో ట్రాఫిక్ రోడ్డుపై పెట్టడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో ఖచ్చితంగా మేము ప్రతిరోజు ఒక కానిస్టేబుల్ని ప్రగడవరం పంపిస్తాం. అదేవిధంగా వారానికి అట్లీస్ట్ 2 times చింతలపూడితో పాటు ప్రగడవరం కూడా ఈవినింగ్ టైంలో వచ్చి ఆ ట్రాఫిక్ క్లియర్ చేస్తాం. ట్రాఫిక్ క్లియర్ చేసినప్పుడు మరి ఎవరైతే రోడ్డు పైన అడ్డంగా దగ్గరగా పెట్టారో వాళ్ళకి ఈ చలాన్స్ ఇంప్రూవ్ చేస్తాం. ఈ ఫైన్స్ చేసినప్పుడు మళ్ళీ మీ అందరికీ చెప్తున్నాం. ఇప్పుడు విషయం వాళ్ళకి మేము చెప్పేటప్పుడు ఒకసారి 2 సార్లు చెప్తాం. సో 24 గంటలు మేము ట్రాఫిక్లో ఉండి చేయడానికి అవ్వదు కదా. సో పోలీస్కి రకరకాల డ్యూటీస్ ఉంటాయి, అందులో భాగంగా ట్రాఫిక్ ఉంటాయి. వచ్చి ట్రాఫిక్ చేసేటప్పుడే ఎవరైతే అక్కడ ట్రాఫిక్ని వైలేట్ చేస్తున్నారో వాళ్ళకి ఫైన్ ఇంపోజ్ చేసినప్పుడు దయచేసి గ్రామస్తులందరూ కూడా పోలీస్కి సహకరించాలి. కట్టేది 200 అయినా సరే వాడు ఒకసారి 200 ఫైన్స్ కడితే ఆ ఫైన్ కట్టిన పర్సన్ మళ్ళీ రోడ్డు మీద పార్కింగ్ చేయాలి. మనం చెప్తే మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి అక్కడ పార్క్ చేసే అవకాశం ఉంది. సో దానివల్ల ఖచ్చితంగా ట్రాఫిక్ అయితే క్లియర్ చేస్తాం. అదేవిధంగా మీరు సార్ సీసీ కెమెరా గురించి అయితే సీఆర్ చెప్తారు. నెక్స్ట్ ఈ గ్రామంలో, ఈ మండలంలో, ఈ గ్రామంలో వచ్చే సమస్యల గురించి చెప్పాలంటే ఎక్కువగా చిన్న చిన్న సరిహద్దు సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. అదే చిన్న చిన్న స్థల వివాదాలు, సరిహద్దులు, వీటి గురించి గొడవలు ఇవి బాగా ఎక్కువ వస్తున్నాయి. సో అవి ఎప్పటి నుండో ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం అయితే కొంతవరకు తగ్గాయి. ఇక మీద ఏమైనా ఉన్నా సరే మేము రెవెన్యూ సహకారంతో వాటిని కూడా పరిష్కరిస్తాం. ఇంకా ముఖ్యంగా ఇక్కడ మీటింగ్ పెట్టుకున్న ఉద్దేశంలో
పల్లెనిద్ర కార్యక్రమంలో కొత్త చట్టాలు సైబర్ నేరాల మీద గ్రామస్తులకి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. కొత్త చట్టాలు మీ అందరికీ తెలుసు కదా, చట్టాలు కొన్ని కొత్త చట్టాలు తీసుకురావడం జరిగింది. ఉన్న చట్టాలకి కొత్తగా మార్పులు కూడా చేయడం జరిగింది. జరుగుతున్న కాలానుగుణంగా చట్టాలను కూడా కఠినం చేసి తప్పు చేసే వాళ్ళకి పనిష్మెంట్ ఎక్కువ ఉండాలనే ఉద్దేశంతో కొన్ని చట్టాలు చేయడం జరిగింది. సాధారణంగా మీరు బైక్ నడిపేటప్పుడు ఇంతకుముందు లైసెన్స్ లేకుండా బైక్ నడిపితే 500 ఫైన్ వేసేవాడు. సరే 500 కదా, లైసెన్స్ లేనివాడు బైక్ దొరికినప్పుడల్లా 500 కట్టుకుని నడిపోయాడు. ఇప్పుడు మారిన చట్టాల ప్రకారం కొత్త ఎంబీ యాక్ట్స్ ప్రకారం లైసెన్స్ లేకుండా బైక్ నడిపితే 10,000 10,000. ఒకసారి ఒక వ్యక్తి 10,000 ఫైన్ కట్టిన తర్వాత మళ్ళీ 10,000 ఫైన్ కట్టడానికి రెడీ అవుతాడా? అవడు కదా. డ్రంక్ అండ్ డ్రైవ్గా 1,000 రూపీస్ ఉంటుంది. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే 10,000. మైనర్కి బైక్ ఇస్తాం. మైనర్కి బైక్ ఇస్తే ఏమవుతుందండి, కుర్రోడు నేర్చుకోకపోతే ఇప్పుడు ఎక్కడ నేర్చుకుంటారు జనరల్గా గ్రామంలో మాట్లాడతారు. కానీ ఒక మైనర్కి బైక్ ఇచ్చే దానివల్ల యాక్సిడెంట్ అవుతే అతని అవగాహన రాయించడం వల్ల అతని ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుంది. అతని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు బాధపడతారు. ఇతని వల్ల అవతల పర్సన్ ఫ్యామిలీ కూడా రోడ్డు మీద పడుతుంది. రోడ్డు మీద పడినా పోనీ జరిగిన నష్టం ఎలా జరిగింది కనుక కనీసం ఇన్సూరెన్స్ ద్వారా కానీ ఆ ఫ్యామిలీని ఆదుకునే అవకాశం ఉందంటే మైనర్ డ్రైవింగ్ చేస్తే ఆ వెహికల్కి ఇన్సూరెన్స్ ఉన్నా అది ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వదు. సో ఇలాంటి సమస్యలు, ఇలాంటి ప్రాబ్లమ్స్, యాక్సిడెంట్ జరగకూడదు, జరిగిన ఫ్యామిలీస్కి నష్టం రాకూడదు ఉద్దేశంతో మైనర్కి ఎవరైనా డ్రైవింగ్ ఇస్తే ఎవరైతే వెహికల్ ఓనర్ ఉన్నారో, ఎవరైతే ఆయనకి డ్రైవింగ్ ఇచ్చారో వారికి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 20,000 ఫైన్ కొత్త చట్టం ప్రకారం. సో మైనర్లు అంటే 18 సంవత్సరాల లోపు ఎవరు కూడా వెహికల్ నడపకూడదు. 18 సంవత్సరాలు నిండిన తర్వాత లైసెన్స్ లేకుండా నడిపితే 10,000. 18 సంవత్సరాల లోపు పిల్లలకి వెహికల్ నడిపిన అతను నేరం కాదు, అతనికి ఎవడైతే బైక్ ఇచ్చాడో వాళ్ళకి నేరం. అంతే కదా, వాళ్ళకి తెలియదు కదా, మైనర్స్ కదా. సో అదేవిధంగా పోక్సో చట్టం ఒక చట్టం వచ్చింది, మీకు ఐడియా ఉందా? 18 సంవత్సరాల లోపు అబ్బాయిల మీద ఎవరైనా సెక్సువల్ హెరాస్ చేసినప్పుడు ఈ చట్ట ప్రకారం 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే విధంగా కఠినంగా చట్టాలు తీసుకురావడం జరిగింది. సో ఎవరైనా సరే పిల్లలు కానీ పెద్దలు కానీ చెప్పండి, మైనర్ పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మైనర్ పిల్లలతో అసభ్యకరంగా ప్రవర్తించడం కానీ, వాళ్ళతో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చేస్తూ వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ ఎవరైనా చేస్తే ఎంతటి వారైనా సరే చట్టం ముందు కఠినమైన శిక్షతో పనిష్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో సాధారణంగా సరిహద్దు గొడవ, ఏమైనా సరిహద్దు గొడవ ఉంటే సరిహద్దు గొడవలో మర్డర్ కేసుల వరకు గొడవలు చాలా ఉన్నాయి. సో గౌరవనీయులైన చంద్రపూడి ఎస్ఐ గారికి, శ్రీనివాస్ గారికి, మాజీ ప్రెసిడెంట్ గారికి, ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. నాకంటే వయసులో వచ్చిన వాళ్ళందరికీ నా శుభాశిస్తులు. అన్నీ చంద్రబాబు గారు ఎస్ఐ గారు చెప్పేశారు. టైం కూడా చాలా అయిపోయింది బాబా, 10 దాటింది. కావాల్సిన పాయింట్ మా చెవిలో పడితే ఉపయోగపడతాయి కదా. తెలియదు. నాకు ఉద్యోగం వచ్చి 15 సంవత్సరాలు దాటింది. జీవితంలో ఏంటంటే 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతిలో నేర్చుకున్నాయే జీవితంలో ఇప్పటికీ కాపీ రైటింగ్ రాసేవాళ్ళం. జీవితంలో అప్లై చేసుకునేది ఇప్పటికీ అప్లై చేసుకుంటున్నాం. ఏంటి, ఐకమత్యమే మహాబలం. నమ్మిన వారిని చెరపకు, ఎక్కిన బొమ్మన్నాడకు, నమ్మిన వారిని చెరపకురా చెడు, సొంత లాభం కొంతమందికి పొరుగు వారికి తోడుపడదు.
ఇవే అవే జీవితానికి ఇప్పుడు కూడా ఒకటో తరగతిలో ఒక్కొక్కరు ఆలోచించుకుంటుంటే ఏ గుర్తొస్తూ ఉంటాయి. సింపుల్, మనం ట్రాఫిక్ సమస్య చెప్తారు. భోజనం చేసిన తర్వాత భోజనం చేసిన ముందు చీకట్టు మనం ఒకళ్ళని చెప్తారా? మట్టిగా ఉంటే చేయి మట్టి ఉంటే చేయి దుమ్ముగా ఉంటే, లేదా భోజనం చేసిన తర్వాత చీకట్టుకోకుండా మనం ఫోన్ ఆపరేట్ చేస్తామా? ఏదైనా పడుతుంటామా? అలాగే మనం మన విజ్ఞతది మనకి మనకు ఉండాల్సిన వివేచన అది ఏంటి. మన రోడ్డు మీద ఉన్నాం, ఏదైనా అంబులెన్స్ వచ్చింది లేదా ఏదైనా బండి వచ్చింది, నా వరకు నేను మా మా పోలీసు అయిపోయిన మా వెళ్ళేటప్పుడు బాగా లబ్ధి పెట్టేస్తాను. ఎక్కడన్నా ఆపదలు వచ్చినా దిగాలు వచ్చినా కానీ చెప్పేవాడు మేమే వాటిని వైలేట్ చేస్తే, రూల్స్ని వైలేట్ చేస్తే బాగుంది. అలాగే మా ఎస్పీ గారు సిబ్బంది ఎవరో కూడా హెల్మెట్ లేకుండా తిరిగితే కన్సల్ట్ ఎస్ఐల్ని గట్టిగా వార్న్ చేస్తారు. ఆ స్టేషన్ ఎస్ఐని కొందరైతే ఖచ్చితంగా పెట్టుకోకపోతే టౌన్లో దిగి వాళ్ళు ఫోటోలు వాటిని ఏమన్నా మార్చి పోలీసు కెమెరాస్ ఉంటాయి, వాటిలో ఐడెంటిఫై చేసి పెడితే వాళ్ళని సార్ మా ఎస్పీ గారు వార్న్ చేస్తారు. కంపల్సరీ హెల్మెట్ అనేది అది పోలీసు వాళ్ళకైనా ప్రమాదమే, రైతుకైనా ప్రమాదమే. కాబట్టి లోపల్లో లేకపోతే పొలంగాడి నుంచి దిగలేటప్పుడు లేదా అలా అని చెప్పి చెప్పంగానే పద్మాపురం సెంటర్కి వచ్చినా లేకపోతే చెంపూరుకు వచ్చినా కానీ ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోమని చెప్పి మా విజ్ఞప్తి. ఇప్పుడు ఈ చాలా ప్రమాదాలు ఈరోజు ఎవరు స్టేషన్ వస్తే ఆఫీసర్స్ ఎవరు మాట్లాడుతున్నారు. డిగ్రీ కాలేజ్ సెంటర్లో చాలా యాక్సిడెంట్ అయ్యి చాలామంది అక్కడ ప్రాణాపాయం రోజు మామూలుగా ప్రాణాపాయ పరిస్థితులు చాలా వచ్చింది సార్ అక్కడ అని చెప్తున్నారు. నాకు తెలిసి ప్రకటనలో తెలిస్తే ఏదైనా పని మీద ఖచ్చితంగా చింతలపూడి ఎక్కువ శాతం రావాలని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చింతలపూడి వచ్చేటప్పుడు కానీ ఏలూరు బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేసి మా విజ్ఞప్తి. ఎందుకంటే రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం తలకి దెబ్బ తగిలితేనే ప్రాణాపాయం సంభవిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకుంటే, హెల్మెట్ పెట్టుకోకపోతే పోలీసు వేసే ఫైన్ 1035 రూపాయలు. అదే ఒక మంచి ఐఎస్ఐ స్టాండర్డ్ హెల్మెట్ కొనుక్కుంటే దాని విలువ 800. సార్ పెట్టుకుంటే హెల్మెట్ పెట్టుకుంటే సాధారణ నాకు తెలిసి నానేసి గారిలో జర్నీ చేస్తుంటే ఒక వారం రోజులు హెల్మెట్ కానీ అలవాటు అయితే మనం 8వ రోజులు మన హెల్మెట్ లేకుండా మనం ప్రయాణం చేయలేం. ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రకటనలో దొంగతనాలు జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే మేజర్ పంచాయతీ చింతలపూడి పక్కనే ఉంది. ఎక్కువ మీ దగ్గరికి ఈ షాపులకి ఏదైనా ట్రాన్స్పోర్ట్కి వచ్చినప్పుడు దొంగలు సాధారణంగా ఎలా వస్తారంటే, ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు అక్కడ వచ్చే పని చేయడానికి వచ్చే ఎలక్ట్రికల్ వర్క్ చేయడానికి వచ్చినాడు, కొత్తగా కన్స్ట్రక్షన్స్ మనం కట్టేటప్పుడు అక్కడ పని చేయడానికి లేబర్ పని చేయడానికి వచ్చినాడు, లేకపోతే ఊర్లో పొలం పనులకి ఏదైనా నిల్వ ఉంటాయి వస్తారు లేబర్, వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎక్కువ దొంగతనం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మెయిన్ రోడ్డు పక్కన ఉన్న వాళ్ళు లేకపోతే పెట్టించుకోగలిగిన స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంటికి ఖచ్చితంగా సీసీ కెమెరా పెట్టుకోమని చెప్పేసి పోలీసు వారి విజ్ఞప్తి. ఒక సీసీ కెమెరా పెట్టించుకుంటే ఒకసారి బాగా అయితే మంచి క్వాలిటీ కెమెరాస్ పెట్టించుకుంటే 20 నుంచి 25,000 అవుతాయి. ఆ కెమెరాలు ఒకసారి పెట్టించుకుంటే ఒక కెమెరా పెట్టుకుంటే ఒక కెమెరాకి ఒక మనిషి 24 గంటలు 360 కాపలా ఉన్నట్టే. మన కెమెరా మన ఇంటి దగ్గర ఎన్ని కెమెరాలు పెట్టించుకుంటే అంతమంది కాపలా ఉన్నట్టే. ఒకవేళ మనిషిని కాపలా పెట్టుకున్న 8 గంటలకి 10 గంటలకి కలిసిపోతుంది. కెమెరా ఎప్పుడు అలిసిపోతే ఏదైనా వైర్ తెగితేనో లేదా దాని ముందు సాలిడ్ ఏమన్నా దుమ్ము పడితేనో అది మసగ్గా ఇది కనబడుతుంది. ప్రతి ఒక్కరు పెట్టించుకోగలిగే సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా సీసీ కెమెరా పెట్టించుకుంటే అది పని చేయకపోవడం అనేది వచ్చిన దొంగడికి తెలియదు. కానీ కెమెరా కనబడటమే ఇంటికి వెళ్తే మనం దొరికిపోతామని చెప్పేసి
ఖచ్చితంగా దొంగోడు ఆ ఇంట్లో దొంగతనం చేయడానికి సంశయిస్తాడు. ఇంకోటి కొన్ని సందర్భాల్లో పోలీసులు చూస్తుంది ఏంటంటే సీసీ కెమెరా ఉన్నా కానీ కొన్ని సార్లు దొంగతనం చేసి